నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీమతి యనమల దివ్య ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రభుత్వ అధినేత చంద్రబాబు తుని నియోజకవర్గ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యనమల ఫ్యామిలీతో సీఎం చంద్రబాబుకు ఉన్న అనుబంధం తుని నియోజకవర్గ ప్రగతికి బాటలు పరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆయన్ను నియోజకవర్గ పర్యటనకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తుని మండలం చామవరం రానున్నారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు చామవరంలోనే చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రజా వేదికలో సీఎం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం భోజన విరామం తర్వాత ముఖ్యమంత్రి ఇంటింటికి వెళ్లి పేదలకు పెన్షన్లు అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మీడియాకు తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో ఎమ్మెల్యే యనమల దివ్య చర్చించారు. అంతకుముందు ఆమె పార్టీ నేతలతో చామవరాన్ని సందర్శించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, సభా ప్రాంగణమంతా ఎయిర్ కండిషన్ మిషన్లు అమర్చాలని ఆదేశించారు. అలాగే సుమారు 4,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే యనమల దివ్య వెల్లడించారు. ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని అధికారులను ఆమె ఆదేశించారు. Good morning, sir. Namaskaram, sir. Good morning. I visited the site, sir. Everything is okay. Parking lo okati I have put an additional inlet and outlet. Right. For general general parking. For general parking. Thank you, sir. అది డిఆర్డిఏ నుంచి చూస్తున్నారు మేడం. ఓకే. ఈ స్టేజ్ ఎలా వస్తుంది కదా మేడం, ఈ స్టేజ్ పక్కన ఇట్లా వస్తాయి మేడం. ఈ కార్నర్ లో 6 స్టాల్స్ 10x10 సైజ్ లో. అవునవును సార్. అవును సార్. అవును సార్. మనం ఇంకొక చెప్పాం కదా, అప్ టు 3,000. ఓకే సార్. వాటర్ ఎంత మన్నారు వారికప్పుడు మీరు వస్తే మీకు డబ్బులు ఇమ్మన్నారు అమ్మాయి గారు. సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారు. 11.1 ఖాళీ చేసింది. ఇప్పుడు బాగుంది. అదే బాగుంది సార్. హై టైం అతను వచ్చి డిసైడ్ చేయాలి కాబట్టి మళ్ళీ మన సామవరం బీచ్లో ఇలా వచ్చి
ఏమన్నారు అమ్మాయి గారు? ఈ మార్కింగ్ వరకా వస్తుంది మేడం. ఇక్కడ రోడ్ ఉంటుంది మేడం. ఒకసారి టెంట్ వచ్చేసి ఈ మార్కింగ్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది మేడం. హ్యాంగర్ ఇక్కడ దాకా టోటల్ బ్యారికేడింగ్ ఉండాలి. వేస్తున్నారు కదా, ఇదంతా హ్యాంగరే మేడం. అందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం పేదల సేవలో అనే కార్యక్రమం మన పెన్షన్ పండుగ. ఈ పెన్షన్ పండుగ కూడా ప్రతి నెల ఫస్ట్ రోజు జరుపుకుంటున్నాము. పేదవారికి ఎలా అయినా అమ్మో 1వ తారీఖు అనే ఫీలింగ్ లేకుండా 1వ తారీఖు నాడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు చేర్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రతి నెల మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం జరుగుతుంది. సో మొన్న నేను వెళ్ళినప్పుడు, మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు, మహానాడుకు అంతకన్నా ముందే వెళ్ళినప్పుడు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి రేపొద్దున మన జూన్ 1 నాడు పెన్షన్ కార్యక్రమానికి సీఎం గారు రాబోతున్నారు. సో వాటి ఏర్పాట్లు చూడడానికి ఇవాళ చామవరం విలేజ్ సరిహద్దులు కూడా వచ్చి చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. దాదాపు నాకు తెలిసి ఒక 4 ఎకరాలు ఉంటుంది ఈ ల్యాండ్. సో మార్నింగ్ వచ్చేసి ప్రజావేదిక ఉంటుంది సార్ ప్రోగ్రామ్ వచ్చేసి 10 to 5 మన తుని నియోజకవర్గంలో. నిజంగా ఇంత టైం సార్ మన తుని నియోజకవర్గానికి కేటాయించడం మనం చాలా ఉపయోగించుకోవాలి. ఈ టైం అంతా కూడా ఇదొక మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉపయోగించుకోవాలి మనం అంతా కూడా. అలాగే 10కి వచ్చేసి ప్రజావేదిక, తర్వాత చామవరం విలేజ్లో పెన్షన్ పంపిణీ, ఆ తర్వాత 2:30కి క్యాడర్ మీటింగ్. సో సార్కి ఇది ఒక షెడ్యూల్. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే క్యాడర్ తోటి ఇంటరాక్షన్ అవ్వాలి. నిన్న మహానాడులో కూడా అదే కార్యకర్తే అధినేత అన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి క్యాడర్ మీటింగ్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా జరుపుతారు. కాబట్టి వాళ్ళకు కూడా 2 o'clockకి క్యాడర్ మీటింగ్ ఉంది. ఇవన్నీ కూడా సౌకర్యంగా ఉండడానికి, ప్రజలకి కూడా ఎండాకాలం కాబట్టి చాలా హీట్ కూడా రోహిణి కార్త అసలే ఆ హీట్ని అధిగమించేలాగా మనం అంతా ప్రజావేదిక కూడా మొత్తం అంతా ఇంటర్నల్ ఏసీ సెటప్ చేశాము. దాదాపు ఇంచుమించుగా 4,000 మందిని కూర్చోబెట్టే స్థలం కూడా కేటాయించాము. మొత్తం అంతా ఇంటర్నల్ అంతా ఏసీ ఉంటుంది సార్ ప్రజావేదిక. అలాగే దాని తర్వాత భోజనాలు, వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా దాదాపు ఇంచుమించుగా 4,000 అవుతుంది భోజనాలు. వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశాము. ఆ తర్వాత క్యాడర్ మీటింగ్. ఈ క్యాడర్ మీటింగ్ అంతా చూసుకొని సార్ 5 o'clock అలాగా బయలుదేరుతారు సార్ తుని నియోజకవర్గానికి. కాబట్టి సార్ వస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా విజయవంతం చేయాలి. ఈ ఆపర్చునిటీని మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి. సార్ రాకదే కాబట్టి అందరూ కూడా మన క్యాడర్ అందరూ, ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. వాళ్ళు వస్తామని చెప్పారు ఒక అతను, ఇంకా వస్తున్నాడు. ఓకే. ఎలిఫెంట్ గురించి మనకి 50 మీటర్ ఉంది. హై టెన్షన్ లైన్ 200 మీటర్స్ దగ్గరలో ఉంది. 500 మీటర్స్ ఉండాలి. ఓకే. రైల్వే అది హై టెన్షన్ కదా మేడం. కరెక్ట్ కదా అన్నది అతను వచ్చి డిసైడ్ చేయాలి. కాకపోతే మళ్ళీ మనకి సామవరం ఫీల్డ్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇంతకుముందు సార్ ఇక్కడే జరిగింది కదా, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు లావరాజ్ అందరూ ఫంక్షన్ హాల్ కడుతున్నారు. కన్స్ట్రక్షన్ లోకి వచ్చేసింది అది. ఓకే ఓకే బాగుండేది. ఓకే. సో ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తున్నారు? కలెక్టర్ గారు చూసారు. కలెక్టర్ గారు డిసైడ్ చేశారు. మనకి ఇక్కడ పెట్టారు కదా, మన ఫుడ్ కోర్ట్ పక్కన పెట్టారు. అది కరెక్ట్ కాదని చెప్పి రెండోది ఆప్షన్ పెట్టారు. మరి హై టెన్షన్ లైన్ ఇవన్నీ దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఆయన ఏమంటారంటే వెందుర్తి వెంకటేష్ గారు అలాగే చెప్తారు. పర్వాలేదు కన్ఫర్మ్ చేశాను అన్నారు. ఇప్పుడు అందుకే వాళ్ళు వచ్చి డిసైడ్ చేయమని చెప్పాను.
దాన్ని బట్టి కాదంటే మళ్ళీ మార్చుకోవాలి. ఓకే. ప్రజావేదిక 1.5 మేడం ఉంటుంది మేడం. ఎక్కడ వచ్చింది ఇక్కడ హై టెన్షన్ లైన్ ఈ చుట్టుపక్కల? ఇది మేడం రైల్వే ఇదే ఇది రైల్వే ఆపోజిట్ ట్రాక్ అవునవును. వైర్ ఇది 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 వైర్ అయినా ఇది వైర్ వైర్ కదా మేడం. హై టెన్షన్ అదే వైర్ ఎక్కడ ఉంది? ఓ దట్స్ ఓకే. చాలా ఫార్ ఉంది, అది ఫార్ ఉంది. రైల్వే వాళ్ళది హై టెన్షన్, నాట్ ఇది. ఓకే. ఇది లైన్స్ తీసేస్తాం మేడం, ఇక్కడ రిమూవ్ చేస్తాం. లైన్స్ విత్ పోల్స్ కూడా రిమూవ్ చేస్తాం మేడం. ఈ హెల్ప్ ప్యాడ్ ఉండే నాట్ హెల్ప్ ప్యాడ్ ఉండే అన్ని రిమూవ్ చేస్తాం. 2:15 వరకు రిజర్వేషన్ తక్కువ పార్టీ డ్యూరింగ్ ద టైమ్ ఇది ఇచ్చారు మేడం. ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో ఎవరు. ఇప్పుడు మరి ఏసీనేనా ఓపెన్ ఇది ప్రజావేదిక? ఏసీ పెట్టిస్తారు, ఎందుకంటే పెద్దాపురంలో ఏసీ లేకుండే, బట్ ఇది సమ్మర్ టైం కాబట్టి ఏసీనే పెట్టిస్తున్నారు కదా. పెడుతున్నారా? పెద్దాపురంలో లేకుండే ఏసీ, సో దెన్ ఇట్ షుడ్ బి కన్వీనియంట్. పార్కింగ్ అదంతా పార్కింగ్ లోగా ఉంది కాబట్టి ఇక్కడ ఇది పార్కింగ్ మొత్తం గ్రీన్ కలర్ అంతా పార్కింగ్. ఇక్కడ ర్యాంప్స్ చేసామ్మా చేస్తారు. మన రైల్వే గేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇదేంటి ఇక్కడ డొంక మేడం, డౌన్ ఉందా? అక్కడ ర్యాంప్ వేయడానికి లేదు, ఓన్లీ మీకు ర్యాంప్ ఇక్కడ నుంచి ఇట్లా సైడ్ నుంచి అన్న తీసుకునేటట్టు, ఎందుకంటే టూ కంజెస్టెడ్ ఉంటుంది మేడం. ఇది 5 ఎకరాలు మేడం. అవును సార్. ఇన్లాండ్ అవుట్లెట్స్ ఒకటి ఇన్లెట్ ఒకటి అవుట్లెట్ ఉండాలి, 2 ఇన్లెట్స్ 2 అవుట్లెట్స్ ఉండాలి. నేను అడుగుతున్నా 3 అడుగుతున్నా. పాసిబుల్, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. These vehicles will go here, these vehicles will be here, these vehicles are here. Okay madam, అయితే another 2 ఒకటి ఇక్కడ క్రియేట్ చేసి ఈ 2 ఇన్లెట్స్ మీరు ఎక్కడైతే 4 చేస్తున్నారో 2 ఇన్లెట్స్ will park here, 2 outlets will go here. This area they will get, this will get this area. ఇది ట్యాంక్ మేడం. Only you can create here. అంతే మేడం. ఆల్రెడీ ఇచ్చాను. నేను ఏమన్నా సార్ 3 ఇన్లెట్స్ 3 అవుట్లెట్స్ తీసుకున్నా సార్. సో ఒక్కొక్క ఇన్లెట్ కి స్పేస్ కేటాయించమన్నా, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసేటట్టు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసేటట్టు. ఇది జనరల్ పబ్లిక్ పార్కింగ్ కూడా ఏ గేట్ ఎంట్రీ వాళ్ళకి చేసేయమని చెప్పాను. ఇక్కడ ర్యాంప్ వేయడానికి లేదు, వీళ్ళు పొలాలు వేసుకున్నారు. ఇక్కడే మనం ఇంకో ఎంట్రీ ఇక్కడే పెట్టండి సార్. నాకు ఇక్కడ జనరల్ పబ్లిక్ ఎక్కువ కాబట్టి 2 ఎంట్రీస్ 2 అవుట్లెట్స్ కావాలి సార్. ఇది ఒకటి ఉంటే ఓకే సరిపోతుంది. ఇఫ్ పాసిబుల్ అంటే ఇన్లెట్ ఒకటి అవుట్, ఇన్ అండ్ అవుట్ పెట్టారు కదా, ఇంకో 2 ఇంకో 2.